కానీ యేసు దాగి దేవాలయముల నుండి బయటికి వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే చెప్పడానికి ప్రయత్నం చేశాడు, అరే బాబు నేనే రా నాయన దేవుని, నిజమైన దేవుడిని నేనే. ప్రవక్తలందరూ చెప్పిన విషయాలన్నీ కూడా నా గురించే చెప్పారు. ప్రవచనాలన్నీ నెరవేర్చడానికి నేను వచ్చాను అని యేసు ప్రభు వారు చెప్తానికి, నిజం చెప్పడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఆయన రాళ్ళు రువ్వి కొట్టడానికే ప్రయత్నం చేశారంట. దేవుని స్తోత్రం. ఏం రువ్వి? రాళ్ళు రువ్వి కొట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే ఈరోజు నిజం చెప్తే ఎవరికి నచ్చుదా? ఎవరికి నచ్చదు తప్ప. దేవుని స్తోత్రం. ఎవరికి నచ్చదు. కాబట్టి అబ్రహాము కంటే ముందున్నాడు. అబ్రహాము ఎక్కడున్నాడు? అబ్రహాము ఎక్కడ పుట్టాడు? అబ్రహాము ఎవరికి పుట్టాడు? అబ్రహాము అసలు ఏ సమయంలో పుట్టాడు? ఆ అధ్యాయం ఏంటి అని మనం ఒకసారి చూస్తే ఆది కాండం. ఎంత ముందున్నాడు యేసు ప్రభు మీకు అర్థమవుతుంది. ఆది కాండం 11వ అధ్యాయము. ఒకసారి 24 వచ్చిన చదవండమ్మా. 11:24 చదవండి. నాహోరు బ్రతికి అబ్రహాము నహరోనును దేవుని స్తోత్రం ముగ్గురిని అన్నాడు. ఎవరు? తేరాహం. ఇదే అధ్యాయము, ఇదే గ్రంథం, ఆది కాండము 11వ అధ్యాయము. అబ్రహాము కంటే ఇంకా నేను ముందున్నానంటే చెప్పాలి. ఆదాము కంటే కూడా చెప్పాలి. యేసు ప్రభు ఎలా ఉన్నాడు? ఆదాము అవ్వ కంటే కూడా ముందున్నాడే అనుకున్నాడా? చెప్పాలి. అవ్వ ఆదాము కంటే, సృష్టి కంటే, దేవదూతల కంటే, చెప్పాలి దేనికంటే? దేవదూతల కంటే, సృష్టి కంటే, అన్నిటికంటే యేసు ప్రభువారు చాలా 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 ముందున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి. ఎట్టున్నాడంట ఆయన? చాలా ముందున్నాడు. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, నేను ఎవరికంటే ముందున్నాడట? నేను అబ్రహాము కంటే కూడా ముందున్నవాడిని. అబ్రహాము కంటే కూడా ముందున్నవాడిని. ఈరోజు యేసు ప్రభు వారు చాలా మంది ఈరోజు ఎలా ఉన్నారంటే సంపూర్ణంగా నమ్మలేని పరిస్థితి ఉన్నారు. అయితే ఆయన దేవుడు అంటానికి ఇది కూడా మరొక అధ్యాయం. ఆయన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, అందరికంటే ముందున్నవాడు, అన్నిటికంటే ముందున్నవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం చదవండి సార్ త్వరగా. యోహాను సువార్త 1వ అధ్యాయం చదువు మొదటి నుంచి. దేని యందు? ఆది యందు అంటే ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు? ఆది యందు అంటే ఎప్పుడు? ఆది యందు ఎప్పుడు? అవ్వ ఆదాము పుట్టక మునిపే, భూమి ఆకాశములు ఏర్పరచబడక మునిపే. అవునా? ఆది యందు. దేవదూతలు లేనప్పటికీ చెప్పాలి ఈయన ఉండి ఆ తర్వాత మొత్తం ఉనికిలోకి వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఉన్న తర్వాతే సమస్తము కలిగింది. యేసు ప్రభు వారు ఉన్న తర్వాతనే సమస్తము కలిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అవునా? ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు. దేవుని స్తోత్రం. ఆయన లేకుండా ఏది ఆదామవ్వ కలగలేదు. ముందు ఈయనే ఉన్నాడు, దేవుడు ఉన్నాడు ముందు. ఆ తర్వాత దేవదూతలు వచ్చారు. రకరకాల గ్రూపులు వచ్చారు దేవదూతల్లో. అంటే సువార్త ప్రకటించేవారు, యుద్ధం చేసేవారు, ఆ పరిచయం చేసేవాళ్ళు, రకరకాలైన దూతల గ్రూపుల వారిగా దేవుడు నిర్మించిన తర్వాత ఆ తర్వాత సృష్టిని దేవుడు చేయటం ప్రారంభించాడు. ఈయన లేకుండా చెప్పాలి సమస్తము కలిగి ఉన్నదంతా కూడా ఈయన మూలంగానే
కలిగిన, ఈయన లేకుండా ఏది కలగలేదు, స్పష్టంగా చెప్తుంది. అయితే దేవుని వాక్యాన్ని వక్రీకరించే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. ఆయన అబద్ధ బోధించే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. అయితే ప్రతిసారి కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కనపడుతూ ఉంటారు. 3 భాగాలు, ముగ్గురు వ్యక్తులుగా కనపడుతూ ఉంటారు, ముగ్గురు దేవుళ్ళుగా కనపడుతూ ఉంటారు. ముగ్గురు దేవుళ్ళ, ముగ్గురు వ్యక్తుల అంటే కాదు, ఒక్కడే. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక్కడే కనపడతారు మనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దయచేసి నిశ్చయముగా యేసు ప్రభు వారిని చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, దేవుణ్ణి చంపాం, దేవుడని వినబీగుతున్నవాడు, దేవుడిగా పిలువబడుతున్నవాడు, మెస్సేగా పిలువబడుతున్న వాడిని చంపేశాం, ఇంక అయిపోయింది. చెప్పాలి, ఏమైపోయింది? ఇంక అయిపోయింది, చంపేశాం, ఇంక లేదు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు ఒక వాక్యాన్ని చూపించి మాట్లాడాడు, ఒక విషయం గురించి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, దేవాలయాన్ని కూలిస్తే నేను మరలా మూడో రోజు నేను కడతా అన్నాడు. అందరూ ఏమనుకున్నారంటే, భౌతికమైన దాని గురించి చెప్పాడు, శారీరకమైన దాని గురించి చెప్పాడు అనుకున్నారు. కానీ యేసు ప్రభు వారి యొక్క దేహం గురించి చెప్పాడు. దేని గురించి చెప్పాడు? యేసయ్య దేహం గురించి, అనగా ఆయన మరణం గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన మరణం గురించి? ఎవరైతే నన్ను సిలువేసి చంపుతారో, ఎవరైతే నన్ను మరణానికి అప్పగించి చంపుతారో, నేను తిరిగి మరలా 3వ రోజు పునరుద్ధానుడై లెగుస్తాను అని చెప్పాడు. చూద్దాం ఆ విషయం కూడా. నిశ్చయముగా ఆయన దేవుడు అనటానికి ప్రధానమైన వాక్యాల్లో ఇది కూడా ఒకటి. చెప్పాలి, యేసు ప్రభువే నిజమైన దేవుడు అనటానికి ప్రధానమైన వాక్యముల్లో ఇది కూడా ఒకటి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే అక్కడ చాలా విషయాలు చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు మత్తయి గారు. చూద్దాం ఒకసారి. 28వ అధ్యాయము 1 నుంచి చదవండి ఒకసారి. గడిచిపోయిన తర్వాత ఆదివారమున వచ్చిరి. పొర్లించి కలిగెను. ఆ దూత అతని వస్త్రము హేమమంత తెల్లగా ఉండెను. అతనికి చచ్చిన వాని వలె పడిరి. భయపడుకొని యేసును ఏం చెప్పినట్టే? తాను చెప్పినట్టే చెప్పాలి. 3వ దినాన లేచి ఉన్నాడు. చెప్పినట్టే చెప్పాడు, ముందుగానే చెప్పినట్టే యేసు ప్రభు 3వ రోజు లేచాడు. అయితే యేసు ప్రభు వారు కనుక లేవకుండా ఉన్నట్లయితే ఆయన దేవుడు కాబోయేవాడే. యేసు ప్రభు వారు సమాధి లేకుండా, లేవకుండా, సమాధిని గెలవకుండా, మరణపు ములును విరవకుండా, జనరల్గా అందరిలాగా సమాధిలో ఉన్నట్టయితే యేసు ప్రభు వారు దేవుడు కాదు, ఆయన మానవుడు, అందరితో పాటు ఒకడై ఉన్నాడు అని ఖచ్చితంగా మనం నమ్మొచ్చు. కానీ ఇక్కడ సమాధి చెప్పాలి, ఏమైందంట? దేవదూత దిగి వచ్చి ఆ రాయిని పొర్లించినప్పుడు యేసు ప్రభు వారు సమాధిలో నుంచి బయటికి చెప్పాలి వచ్చాడా రాలేదా? సమాధి ఖాళీగా ఉందా లేదా? ఇప్పుడు కూడా ప్రూఫ్, సమాధి ఖాళీగా ఉంది. సమాధి సింగిల్